జై జై బీసీ యూనివర్సిటీ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంలో మలిదశ తెలంగాణ ఉద్యమానికి అడ్డా అయినటువంటి ఈ ప్రాంగణంలో బీసీల ధర్మ పోరాట దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈ పోరాట దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పోరాటం. జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి కాకతీయ యూనివర్సిటీ, ఉద్యమాల గడ్డ, ఈ పోరాటాలకు అడ్డైనటువంటి కాకతీయ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నాగరాజు గౌడ్ గారి నేతృత్వంలో గత 6 రోజులుగా ఈ కాకతీయ యూనివర్సిటీలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలు అంటే మీకు చులకనైపోయింది. బీసీల యొక్క డిమాండు ఈరోజు మీకు వినపడడం లేదు. బీసీలు మేము ఏమడుగుతున్నాం? బీసీలం మేము ప్రధానమంత్రి పదవి అడగలేదు, మేము ముఖ్యమంత్రి పదవి అడగలేదు. మేము అడిగింది మేము ఎంత ఉన్నామో మాకంత వాటా కావాలి, అది చట్టబద్ధమైనటువంటి వాటా కావాలని అడిగినాం. మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషి ప్రకారం వాటా ఇచ్చారు, 100% ఇవ్వాల్సిందే. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి వారు 9% అంటే 10% ఇలా వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. మరి జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి సామాజిక వర్గం బీసీ సమాజం మాత్రమే. మరి ఈ బీసీ సమాజానికి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది